ఈ మధ్య ప్రతి ఆడపిల్ల అత్తల నుంచి అయితే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుందండి. పెళ్ళయ్యి కొడుకు కనీసం కోడల మాట వింటే ఇది మందు తెచ్చింది, ఇది మందులు పెట్టేసింది, అని పుట్టింటి నుంచి మందులు తెచ్చింది, అడుగు పెట్టేసింది, ఆడందుకే నా మాట వినట్లేదు, లేదంటే చిన్నప్పటి నుంచి అంత బాగా విన్నాడు నా మాట అని చెప్పి నలుగురు ముందు కూర్చొని ఈ పిల్లని అక్కడ చీప్ చేస్తుంది, ఆ కొడుకునేమో హైప్ చేస్తుంది పైకి. ఇంకా చెప్పాలి అంటే ఆ పిల్లకి మందు పెట్టే ఉద్దేశమే ఉంటే ఫస్ట్ నేనైనా ఎవరైనా అత్తలకే కదా పెట్టాలి. ఎందుకంటే భర్తలతో గొడవ ఏం లేదు, అత్తలతోనూ వచ్చిన గొడవ అనమాట. పుట్టింటి నుంచి మందులు తెస్తారు పెట్టేస్తారు అనేసి అని చాలా మంది అనుకుంటున్నారండి. ఈ మధ్యన పెట్టాలి అనుకుంటే ఫస్ట్ అత్తకి మామయ్యకే పెట్టేవాళ్ళ. ఎందుకంటే వాళ్ళ నుంచి మాకేం గొడవలు ఉండకూడదు, మా భర్త భార్య మేము బాగుండాలంటే ఫస్ట్ వాళ్ళకే పెట్టేవాళ్ళే. చిన్న గొడవ అయితే చాలు, భార్య భర్తల మధ్య చిన్న గొడవ అయితే చాలు ఎంట్రన్స్ అయిపోతారు అత్తలు. ఎందుకు అవుతారో కూడా వాళ్ళకే తెలియదు. ఇంకా చెప్పాలంటే భర్తకి వాళ్ళ అమ్మతో గొడవ అయితే ఈ కోడలు అనేది కామ్గా ఉంటుంది, కనీసం ఒక మాట కూడా ఆడదు. ఎందుకనంటే వాళ్ళ అమ్మ ఇద్దరు చూసుకుంటారు కదా అని చెప్పి కొందరు మాత్రమే, అందరు కోడలు అని చెప్పను నేను. ఇంకా వాళ్ళ గొడవలు అసలు ఇన్వాల్వ్ కూడా అవ్వదు. కానీ ముగ్గురు పిల్లలకి ఇలా గొడవ వస్తే చాలు అలాగ మధ్యలో దూరిపోయి అవునరా అది అలాగరా అది ఎలాగరా అని చెప్పి 2 పోటీలు ఆడతారనమాట. ఆ మగోడికి ఇంకా కోపం వచ్చి 2 గుద్దులు గుద్దుతాడు, ఇంకా కొట్టాల్సిన గుద్దుల మీద ఇంకో 2 గుద్దులు గుద్దుతాడు. అలా ఉంటుంది అనమాట. ఈ ఆడపిల్ల కూడా భర్తను ప్రేమతోనే లొంగ తీసుకోవాలని చూస్తుంది తప్ప ఏ మందులు పెట్టేసో ఏ మాటలు పెట్టేసో అది నేను మార్చేసుకుంటానని చెప్పి ఏ ఆడపిల్ల కూడా ఉండదండి. కానీ కొంతమంది ఉంటారు, అందరూ అనేసి అందరూ మనము వాళ్ళు చేస్తున్నారు అలాగా ఇది కూడా ఇంతేనేమో అని అనుకోవడం మన భ్రమ. ఆ ప్లేస్లో మీ కూతురు ఉంటే తను ఎంత బాధపడుతుంది అబ్బాయి మీకు తెలుస్తుంది. అలాగని నేను అందరికీ చెప్పట్లేదండి, కొందరు మాత్రమే ఇలా ఉన్నారు. మీకు ఇలాంటి అర్థంగా అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే అస్సలు పెట్టడం అయితే మర్చిపోవద్దు. ఇంకా చెప్పాలంటే మనం వండింది వాళ్ళు తినకపోతే అది వాళ్ళ తప్పు, అది కోడలు తప్పు కానే కాదు. ఎందుకంటే వండకపోతేనే కదా కోడలు తప్పు, తినకపోతే అత్త తప్పు. ఇంకా మీకు అలాంటి వార్తలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు సండే కదా, మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చిన వెంబట చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ ఉండను, అక్కడి నుంచే పరోటా అయితే తీసుకొచ్చారనమాట. చికెన్ అయితే దగ్గర గ్రేవీలా పెట్టాను. ఇగ్గురు అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. పరోటాతో చికెన్ కర్రీ తింటుంటే అబ్బా ఎంత బాగుందో. నేను అక్కడ చెమటలు ఎక్కువ తినేస్తున్నాను, ఎందుకంటే వేడిగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు వీడియో ఇదేనండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కంటిన్యూ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.